2025 జనవరి 1, 2, 3 రోజులలో ఈ మిథున రాశి వారికి గుండె పగిలే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ఈ మిథున రాశి వారికి ఈ 3 రోజులలో మీ మిత్రుల వల్ల లేదా మీ జీవిత భాగస్వామి వల్ల కొన్ని సంఘటనలైతే జరుగుతాయి. అయితే ఈ మిథున రాశి వారు జనవరి 1, 2, 3 ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో అనే పూర్తి అంశాన్ని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. మిథున రాశి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించుకున్నట్లయితే వీరు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మిథున రాశి వారి వ్యక్తులు హాస్యప్రియులు. తాము అనుకున్న సామరస్యము సాధించడానికి వీరు ఎక్కువగా ప్రయత్నాలు అయితే చేస్తారు. వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని, అందరూ ఆహ్లాదకరంగా ఉండాలని వీరు ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ఈ మిథున రాశి వారు ప్రణాళికను చక్కగా రచించుకుంటారు. అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి చాలా ఉంది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, బంధువర్గం, జాతివారు ముఖ్యమైన సందర్భంలో వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదివరకు చాలా బాధాకరమైన అంశాన్ని చెప్పుకోవాలి. స్వంత వ్యక్తుల వల్లే వీరు మోసపోయారు అంటే, సొంత వ్యక్తులు ఎవరైతే భావించి ఎవరి అయితే మీరు అత్యంత సన్నిహితంగా ఉంటారో వారి వల్లే మోసపోయినటువంటి సందర్భాలు కూడా మీరు ఎన్నో చూశారు. అలాగే బంధువర్గం కూడా మీకు అనవసరాలు ఉన్నప్పుడు సహాయం చేయక ముఖం చాటేసి పరిస్థితులు కూడా మీరు ఎన్నో చూశారు. ఇవి మీ జీవితంలో బాధాకరమైన అంశాలుగా మిగిలిపోయాయి. దీనివల్ల మీరు మానసికంగా కూడా కొంత బాధకి లోనయ్యారు. మీకు ఎప్పుడైతే డబ్బు అవసరం పడుతుందో, వారి యొక్క సహాయం అవసరం పడుతుందో ఆ సమయంలో వారు సహాయం చేయకపోగా మీరు చాలా నిరాశకు లోనయ్యారు. అయితే ఈ ఒక్క విషయం కారణంగా మీరు మానసికంగా కృంగి బాధకు లోనయ్యారు. అయితే బాల్యం నుండి మీ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో కష్టాలను పల్లాలను చూశారు. అనేక రంగాల గురించి ఎటువంటి అవగాహన కూడా ఈ మిథున రాశి వారికి చిన్నతనం నుండే అలవాటు పడింది. అలాగే మాట తప్ప మనుషుల వల్ల కూడా మీరు మానసికంగా కృంగిన సందర్భాలు మీ జీవితంలో మరెన్నో చూశారు. ముఖ్యంగా కొన్నిసార్లు డబ్బు ఎవరికైనా అవసరాలు ఉన్నవారికి అప్పుగా ఇవ్వడం కావచ్చు, బదులుగా ఇవ్వడం కావచ్చు, వారి నుండి మీరు పొందలేక మీరు చాలా నిరాశకి గురయ్యారు. అయితే ఈ అవసరాలకు వారికి మీరు సహాయం చేశారు, కానీ మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం వారు డబ్బు తిరిగి చెల్లించలేదు. మీరు దురాశకు వారితో ప్రవర్తించలేక ఎన్నోసార్లు మానసికంగా కృంగిపోయారు తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడటానికి అనేకసార్లు ఆలోచిస్తూ వస్తున్నారు. అయితే ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో స్వజాతి వల్ల, బంధువర్గం వల్ల లేదా స్నేహితుల వల్ల అనేక సందర్భంలో వీరికి అవసరాలు ఉన్నప్పుడు సహాయం అనేది వీరికి అస్సలు దొరకదు. వాళ్ళు మీతో పని చేయించుకొని ప్రత్యుపకారం చెయ్యని వారి వల్ల కూడా మీరు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవసరాలు ఉన్నప్పుడు మిమ్మల్ని చక్కగా
పని పూర్తి చేసుకుంటారు. కానీ తర్వాత మిమ్మల్ని వదిలేస్తారు. అంటే మీ జీవితంలో ఇటువంటి వ్యక్తులు అధికంగానే ఉన్నారని చెప్పుకోవాలి. మీ బంధువులు కావచ్చు, అలాగే ఇరుగు పొరుగు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, ఇలా ఎంతోమంది ఉంటారు. కాబట్టి ఈ మిథున రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ముందు చక్కగా మాట్లాడుతారు కానీ మీ వెనకాల మీ గురించి అన్ని చెడు ప్రచారాలు చేస్తారు. మీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా మీపై నిందలు, ఆరోపణలు చేస్తూ కూడా ఉంటారు. అటువంటి వ్యక్తులు కూడా ఈ మిథున రాశి వారి యొక్క జీవితంలో ఉంటారు. ఇకపోతే ఈ రాశి వారు వ్యక్తులు కష్టం వచ్చిన వెంటనే ఎవరితో చెప్పుకోరు. తామే మదన పడిపోతూ ఉంటారు. ఈ మిథున రాశి వారికి సహాయ గుణం ఎక్కువగా ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఇతరులను అవహేళన చేసి మాట్లాడితే వీరికి నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా ముఖం ముందే మాట్లాడతారు. ఈ రాశి వారికి చెందిన వ్యక్తులకు కోప ఆవేశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతరులు చిన్న మాట అన్నా సరే తట్టుకోలేరు. గ్రహాల అనుకూలంగా లేవు కానీ ఏ పని పూర్తి కాదు. ప్రయాణాలు అయితే ఈ 3 రోజులు మీరు వాయిదా వేయాలి. ఈ 3 రోజులు కొన్నిసార్లు టైం స్పీడ్‌గా అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. మరికొన్నిసార్లు టైం చాలా స్లోగా అయినట్లు అనిపిస్తూ ఉంటుంది. సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మీ చుట్టుపక్కల జరిగే సంఘటనల వల్ల మీరు బాగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. భయ ఆందోళనకు మీరు గురి అవుతారు. ఈ 3 రోజుల్లో మిమ్మల్ని చాలా రకాల సమస్యలు పీడిస్తూ ఉంటాయి. కుటుంబంలో, వృత్తి, వ్యాపార జీవితంలో కొన్ని సమస్యలు ఈ మిథున రాశి వారు ఎదుర్కొంటారు. కొంత విషయాలు తెలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో మీరు సరిగ్గా సమయం గడపకపోవడం వలన కూడా చాలా సమస్యలు అనేవి తలెత్తుతాయి. కుటుంబ సహకారం లేకుండా మీరు స్వంతగా ఏ నిర్ణయం తీసుకోకండి. ఏమి మాట్లాడినా విరోధమే అన్నట్టుగా ఉంటుంది. ఈ మిథున రాశి వారి ఈ 3 రోజులకు ఇతరులకు ఎటువంటి సలహాలు ఇవ్వకపోవడమే చాలా మంచిది. మీరు ధైర్యంగా ముందడుగు వేసినా మిమ్మల్ని వెనక్కి రావడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇబ్బంది పెడతారు. బంధువులతో, మిత్రులతో గొడవలు పడతారు. ఈ మధ్య మాట తిరిగే అవకాశం ఉంటుంది. ఇంకొకరితో మాట్లాడకపోవడం వల్ల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా బంధువర్గం వారితో జాగ్రత్తగా ఉండండి. మీరు సహాయం చేయాలని వెళ్ళినా కొందరు దానిని తప్పు మళ్ళిస్తారు. మీపై నిందలు వేస్తారు. ఈ మిథున రాశి వారు చెందినవారు వృత్తి, ఉద్యోగం పరంగా, కుటుంబ పరంగా కొన్ని సమస్యలైతే వీరు పొందుతారు. గొడవలు జరిగే వాతావరణం కనబడుతుంది. మిత్రులు దూరమవుతారు. ఒకవేళ వారు మంచి మిత్రులు మీ మంచి కోరుకొని మీకు ఎప్పుడు కూడా సహాయంగా చేయాలనుకున్నటువంటి వారిని అస్సలు వదులుకోకండి. ఈ 3 రోజులు మిత్రులను దూరం చేసుకోవడం వలన ఆందోళనకు గురి అవుతారు. అలాగే ముఖ్యమైన విషయం ఏమిటంటే దాంపత్య జీవితం గడిపేవారు ఈ 3 రోజులు జీవిత భాగస్వామి అలాగే ఆరోగ్యంపై కూడా బాగా శ్రద్ధ వహించాలి. మీకు ఎంత వీలైతే అంత మట్టుకు మీ భాగస్వామిని బాగా చూసుకోవడానికి అయితే ఎక్కువగా ప్రయత్నించండి. ఈ భాగస్వామితో గొడవ పడితే వారితో మీకు ఎక్కువగా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే అక్రమ సంబంధాలు ఉన్నవారు ఆ జీవితాన్ని వదలకపోతే మీరు ఎన్నో కష్టాల పాలు అవుతారు. కనుక మీరు ఖచ్చితంగా ఈ మిథున రాశి వారి అక్రమ సంబంధాలు ఉన్నట్లయితే మీ జీవితంలో వెంటనే వారిని తొలగించండి. ఈ జనవరి 1, 2, 3 అయితే ఈ మిథున రాశి వారికి ప్రతికూల ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. పరిస్థితులు అనుకూలించవు. ఈ 3 రోజులు మీకు పెద్దగా లాభాలు అయితే కలగవు. అవసరం ఖర్చులైతే మీకు విపరీతంగా పెరుగుతాయి. ఈ 3 రోజులైతే మీరు ఈ సమయంలో ఉద్యోగం మారడానికి కానీ, ఇంకా వేరే విషయాల్లో ఏదైనా మారాలి అనుకుంటే మీకు అనుకూలంగా అయితే లేదని చెప్పుకోవచ్చు. ఇక మీ ఆదాయం అయితే ఈ 3 రోజులలో బాగా తగ్గిపోతుందండి. మీ ఆలోచనలు అన్నీ తారుమారు అవుతాయి. మీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకోటి అవుతుంది. ఉద్యోగస్తులైతే ఈ 3 రోజులు ఉద్యోగాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేయాలి.
ముందు వెనుక ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ జనవరి 1, 2, 3 మీరు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. నిందాలు, అపనిందాలు అయితే మీరు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక మీరు 1, 2 ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఈ 3 రోజులు మీరు ఒంటరిగా ఉండటానికైతే ఇష్టపడండి. మీరు స్వభావం ఇంట్లో వారికి మరియు మీ ఫ్రెండ్స్‌కి ఇబ్బందికరంగా ఉంటుంది. సోమరితనాన్ని కలిగి ఉంటారు. ఏ పని చేయటానికి కూడా మీకు చెయ్యాలని అనిపించదు. కనుక ఈ 3 రోజులైతే అప్రమత్తంగా ఉండండి చాలు.